హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు రామాచారి వాక్శుద్ధి. ఈ కథను రచించిన వారు శ్రీరామ కమల్ గారు. గదానగరంలో మాధవాచారి అనే రామభక్తుడు ఉన్నాడు. ఆయన భార్య జానకి అనుకూలవతి. వారి కుమారుడు రామాచారి గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. మాధవాచారి రామకథలు చెబుతాడు. రోజు చాలామంది ఆయన ఇంటికి ఆ కథలు వినటానికి వచ్చేవారు. అలా వచ్చిన వారు సంతోషించి తృణమో పణమో ఇస్తే పుచ్చుకునేవాడు. ఆ డబ్బే ఆ కుటుంబానికి జీవనాధారం. ఆ నగరపాలకుడు గీర్వాణుడికి మాధవాచారి రామకథలు వినాలని కోరిక పుట్టింది. ఆయన మాధవాచారిని పిలిచి, నీ కథలు వినాలని ఉంది. ప్రతిరోజు సాయంకాలము నా కొలువుకు వచ్చి నాకు నా సభికులకు నీ కథలు వినిపించు, కోరినంత డబ్బిస్తాను అన్నాడు. అందుకు మాధవాచారి, అయ్యా, నువ్వు డబ్బిచ్చి రామకథలు వినాలనుకుంటున్నావు. అందువలన నేను నీ కొలువుకొచ్చి కథలు చెబితే డబ్బు కోసమే నేను ఆ పని చేసినట్లయితుంది. రాముడిపై భక్తితో రామకథలు వినాలని నా ఇంటికి వచ్చిన వారికి మాత్రమే నేను ఆ కథలు చెబుతాను. నువ్వు నా ఇంటికి వచ్చి కథలు వినవచ్చు. నీ నుంచి ప్రతిఫలం కూడా కోరను అన్నాడు వినయంగా. గీర్వాణుడికి కోపం వచ్చింది. కానీ ఏమీ అనలేక అప్పటికి ఊరుకున్నాడు. ఈలోగా మాధవాచారి కుమారుడు రామాచారి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చి కొలువులో ఉద్యోగానికని గీర్వాణుణ్ణి కలిశాడు. సంతోషించిన గీర్వాణుడు, నీ తండ్రి రామకథలు మాత్రమే చెబుతాడు. నువ్వు వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, ప్రబంధ కావ్యాలు, నాటకాల్లోని కథలని ప్రతిరోజు నా కొలువులో వినిపించు. జనము నీ తండ్రి కథలు వినటం మానేసి నీ కథల కోసం నా కొలువుకు వస్తే నీకు కోరినంత డబ్బిస్తాను అన్నాడు. రామాచారి కాసేపు ఆలోచించి, రసవత్తరంగా కథలు చెప్పడము నాకెంతో ఇష్టం. అయితే మీరు నన్ను నా తండ్రితో పాటు పోటీ పడమంటున్నారు. అది భావ్యం కాదనిపిస్తుంది అన్నాడు. నేను నిన్ను నీ తండ్రితో పోటీ పడమన్నది పాండిత్యంలో. నీ సంపాదనతో నువ్వు సుఖపడి నీ తల్లిదండ్రులని సుఖపెట్టవచ్చు. ఇందులో భావ్యం కానిదేమున్నది అన్నాడు గీర్వాణుడు. రామాచారికి ఈ మాటలు నచ్చాయి. అతడి ఇంటికి వెళ్ళి విషయం చెబితే మాధవాచారి, నీకు న్యాయమని తోచింది చెయ్యి, డబ్బుకు మాత్రమే ప్రాధాన్యమివ్వకు అన్నాడు. రామాచారి గీర్వాణుడి కొలువులో చేరాడు. దాంతో నగరపాలకుడి కొలువులో రామాచారి చెప్పే కథలు వినటానికి జనం విరగబడి వచ్చారు. గీర్వాణుడు రామాచారికి పెద్దగా డబ్బిచ్చి సత్కరించాడు. ఏడాది తిరగకుండా రామాచారి ఆ ఊళ్ళోనే పెద్ద ఇల్లు కొన్నాడు. లక్ష్మి అనే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా రోజులు గడపసాగాడు. క్రమంగా మాధవాచారి చెప్పే కథలు వినటానికి వచ్చే జనం తగ్గిపోసాగారు. ఆయనకు దిగులు పట్టుకున్నది. ఈ స్థితిలో ఒకనాటి రాత్రి ఆయనకు కలలో శ్రీరాముడు కనిపించి, చక్రపురంలోని నా ఆలయము ఆలనా పాలనా లేకుండా పడి ఉన్నది, అక్కడికొచ్చి నన్ను సేవించుకో అన్నాడు. మెలకువ రాగానే మాధవాచారి చక్రపురం గురించి నలుగురిని విచారిస్తే అది గదానగరానికి చాలా దూరంలో కొండల మధ్య ఉన్నట్లు తెలిసింది. అక్కడి నేల పంటలకి తోటలకి అనువైనదే కానీ వానలు పడకపోతే గ్రామంలో తాగటానికి కూడా నీటి చుక్క దొరకదు. అందుకని ఆ గ్రామవాసులు క్రమంగా ఇతర ప్రాంతాలకు వలసపోయారు. ఇప్పుడు ఆ గ్రామంలో కొందరు ఆటవికులు ఉంటున్నారు. రామాలయంలో దేవతా విగ్రహాలకు పూజా పునస్కారాలు లేక ఆలయము పాడుపడింది. మాధవాచారి చక్రపురం వెళ్ళటానికి నిశ్చయించుకొని భార్యతో సహా అక్కడికి చేరుకున్నాడు. అక్కడున్న ఆటవికుల నాయకుడు బిల్లన్న ఆయన వచ్చిన పని తెలుసుకొని, మీరిద్దరూ ఆ పాడుపడ్డ గుడికి వెళ్ళి పూజలు చేస్తే వారం రోజుల పాటు మీ తిండి తిప్పలు మేం చూసుకుంటాం. ఆలోగా ఏదైనా మహిమ జరిగితే మీరిక్కడే ఉండవచ్చు, లేకుంటే మిమ్మల్ని ఈ గ్రామంలో ఉండనివ్వము అన్నాడు. మాధవాచారి జానకి నేరుగా రామాలయానికి వెళ్లారు. ఆలయంలో దీపాలు వెలిగించి ప్రార్థనలు చేశారు. రాత్రికి వారక్కడే పడుకుంటే మాధవాచారికి కలలో శ్రీరాముడు కనిపించి, నీ భక్తి శ్రద్ధలకు మెచ్చాను, నీకేం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు. మాధవాచారి రాముడికి నమస్కరించి,
నువ్వు వారం రోజుల్లో గ్రామస్తులకు ఏదైనా మహిమ చూపించాలి అని కోరాడు. సరే, నిద్ర లేవగానే నీ పక్కన ఓ మంచి గంధపు చెక్క కనబడుతుంది. ముందు దాన్ని కుడి చేత్తో పట్టుకో. ఎప్పుడేం చేయాలో తెలుస్తుంది. తర్వాత ఎడం చేత్తో పట్టుకో. నువ్వే మాటంటే అది జరుగుతుంది. నీకు, నీ వారసులకు మాత్రమే ఆ గంధపు చెక్క శక్తి ఉపయోగపడుతుంది అని శ్రీరాముడు మాయమయ్యాడు. మెలకువ వచ్చాక చూస్తే మాధవాచారి పక్కన ఓ గంధపు చెక్క ఉన్నది. భార్యకు ఆయన తన కల గురించి చెప్పాడు. ఇద్దరూ సమీపంలో ఉన్న కొలనులో స్నానాలు చేశారు. మాధవాచారి గంధపు చెక్కను కుడిచేత్తో పట్టుకొని, ఈ ఆలయము సరికొత్త పాలరాతి మందిరంగా మారాలి అన్నాడు. పాడుబడ్డ ఆలయము పాలరాతి మందిరంగా మారిపోయింది. జరిగిన అద్భుతం చూసి గ్రామస్తులంతా మాధవాచారి కాళ్ళ మీద పడిపోయారు. ఈలోగా గదానగరంలోనూ కొన్ని మార్పులు వచ్చాయి. రామాచారి కథలు చెప్పి డబ్బు బాగా సంపాదిస్తున్నాడని తెలిసి నటులు, నాట్యకర్తలు, వీధి భాగోతం వాళ్ళు అక్కడికొచ్చారు. దాంతో నగరవాసులకు రామాచారి కథల మీద ఆసక్తి తగ్గింది. ఆదాయం కూడా బాగా తగ్గిపోవటంతో అతడు ఈ విషయాన్ని గీర్వాణుడికి చెప్పుకున్నాడు. దానికి గీర్వాణుడు, మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కొడుకువి. ఇక్కడుండి ఏం చేస్తావు? చక్రపురం వెళ్ళి దగ్గర ఉండి ఆయన్ని చూసుకో అన్నాడు మందలిస్తున్నట్లు. గీర్వాణుడికి తన పట్ల సదభిప్రాయం లేదని గ్రహించిన రామాచారి ఆ మర్నాడే భార్యతో పాటు చక్రపురం వెళ్ళాడు. కొడుకును, కోడల్ని చూసిన మాధవాచారి, జానకి అపరిమిత ఆనందం చెందారు. మాధవాచారి కొడుకును పక్కకు పిలిచి గంధపు చెక్క మహిమ గురించి చెప్పి, నిన్న శ్రీరాముడే ఇక్కడికి రప్పించాడు. నీ మనసుని రామభక్తితో నింపుకో. అర్హత రాగానే నేను నీకు గుడి బాధ్యత అప్పగిస్తాను అన్నాడు. గంధపు చెక్క మహిమ విని ఆశ్చర్యపడిన రామాచారి ఆ విషయము తన భార్య లక్ష్మికి చెప్పాడు. అది విన్న లక్ష్మికి వెంటనే తన భర్తని రామాలయం పూజారిని చెయ్యాలని దుర్బుద్ధి పుట్టింది. ఆమెకు మందు తెలుసు. అది పుచ్చుకున్న వ్యక్తి నెల్లాళ్లపాటు మంచం పట్టి తిరిగి మామూలు మనిషి అవుతాడు. లక్ష్మి రహస్యంగా మామగారికి ఆ మందు పెట్టింది. వెంటనే ఆయన మంచం పట్టాడు. వైద్యులు మాధవాచారిని పరీక్షించి, ఈ జబ్బేం ప్రమాదం కాదు, దీనికి మందులు లేవు, ఏటొచ్చి నువ్వు నీళ్లలో తడిసినా చుట్టూ గాలిలో తేమ ఎక్కువైనా ప్రాణ ప్రమాదము అని చెప్పి వెళ్లారు. తన తండ్రి జబ్బు పడటంతో రామాచారి గుడి పూజారి అయ్యాడు. అదే సమయమనుకుని లక్ష్మి అతడితో, నీ వాక్శుద్ధిని ప్రజల ముందు నిరూపించుకొని వాళ్ళ మెప్పు పొందు అన్నది. సరేనని రామాచారి తొలి రోజున ఆలయానికి వచ్చిన వారితో, నాకు వాక్శుద్ధి ఉంది, మీలో ఎవరికేం కావాలో కోరుకోండి అన్నాడు. కొందరు వ్యాపారంలో లాభాలు రావాలని, మరికొందరు నిధులు లభించాలని రకరకాలుగా కోరుకున్నారు. అవన్నీ నెరవేరాయి. కానీ రామాచారి భార్య లక్ష్మి హఠాత్తుగా తీవ్రమైన పక్షవాతానికి గురైంది. కారణం తెలుసుకోవాలని గంధపు చెక్కను పట్టుకున్న రామాచారి ఒళ్లంతా మంటలు పుట్టినట్లయి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఇలా ఉండగా ఒకనాడు గ్రామస్తులందరూ కలిసికట్టుగా రామాచారి వద్దకు వచ్చి, మాకందరికీ ఎంతో మేలు చేసిన నీ తండ్రి అనారోగ్యంతో బాధపడటం చూడలేము. నీ తండ్రి జబ్బు నయమయ్యే వరకు మన ఊళ్ళో వాన పడకూడదు, ఇదే మా అందరి కోరిక అన్నారు. వారి ఉమ్మడి కోరిక ప్రభావంతో ఆ ఊళ్ళో వానలు కరువై నిప్పులు చెలరేగే ఎండలు కాశాయి. చెరువులన్నీ ఎండిపోయాయి. ఆ బాధలు భరించలేక ప్రజలు మళ్ళీ రామాచారి వద్దకు వెళ్ళి కాపాడమని మొరపెట్టుకున్నారు. రామాచారి వారినందరినీ వెంటబెట్టుకొని తండ్రి వద్దకు వెళ్ళి తాను తెలియక చేసిన అపరాధాన్ని క్షమించమని గంధపు చెక్కను ఆయన చేతిలో పెట్టాడు. దాని సాయంతో మాధవాచారి జరిగిన సంగతి తెలుసుకుని, నాయనా, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. నీ మనసులో శ్రీరాముణ్ణి నింపుకొని స్వార్థ చింతన లేకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అంటూ గంధపు చెక్కను మళ్ళీ కొడుకు చేతిలో పెట్టాడు. రామాచారి గంధపు చెక్కను పట్టుకున్నా మునుపటిలా ఒంట్లో ఎలాంటి మంటలు లేవు, చల్లగా ఉంది. అప్పుడు ఆయన ప్రజలతో, మా తండ్రి అనారోగ్యం కుదుటపడాలనే మీ అందరి ప్రార్థన కారణంగానే మన ఊళ్ళో వర్షం కురవటం లేదు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడటానికి మరొక 1 రోజులు పట్టవచ్చు. అంతవరకు ఆయన్ని గ్రామానికి దూరంగా ఉంచుదాం.
అప్పుడు ఇక్కడ వర్షాలు కురుస్తాయి అన్నాడు. ప్రజలందరూ ఒప్పుకున్నారు. రామాచారి స్వయంగా బండి ఏర్పాటు చేసుకుని తల్లితో సహా తండ్రిని రామాపురంలో వదిలి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చిన వెంటనే చక్రపురంలో బోరున వర్షం కురిసింది. గ్రామస్తులు రామాచారిని మెచ్చుకొని, నీ వాక్శుద్ధి అపూర్వం, ఇక మీదట నువ్వే రామాలయానికి పూజారివి అన్నారు. నెల రోజుల తర్వాత ఒకనాడు రామాచారి భార్య లక్ష్మి అనారోగ్యము చేత్తో తీసేసినట్లుగా మటుమాయమైపోయింది. రామాచారి భార్యని వెంట పెట్టుకుని రామాపురం వెళ్ళాడు. మాధవాచారి అప్పటికే సంపూర్ణ ఆరోగ్యం పొందాడు. రామాచారి భార్యతో సహా తండ్రి పాదాలకు నమస్కరించి, నాన్న, నేను పితృద్రోహిని, దైవ పూజలకు తగను, మీరే చక్రపురం వచ్చి పూజారి బాధ్యతలను స్వీకరించండి అన్నాడు. మాధవాచారి ఆప్యాయంగా కొడుకును లేవనెత్తి, నాయనా, నీకు వాక్శుద్ధి ఉంది, స్వార్థము పడగ విప్పనంత వరకు అది ఉంటుంది. స్వార్థ చింతన పోవాలంటే స్వానుభవం కావాలి. శ్రీరాముడి కరుణతో అదే నీకు ప్రాప్తించింది. శ్రీరాముడి సంకల్పం మేరకే అంతా జరిగిందన్న విశ్వాసంతో మునుముందు జాగ్రత్తగా నడుచుకో. పూజారిగా ఉండటానికి నువ్వు అన్ని విధాల అర్హుడివి అని దీవించాడు. మరొక కథ పేరు ఫలించిన దేశాటన. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ మార్కండేయులు గారు. విశాల దేశాన్ని జయదేవుడు అనే రాజు పరిపాలించేవాడు. విక్రముడు ఆయన కుమారుడు. విక్రముడు యువరాజుగా పట్టాభిషిక్తుడవగానే తండ్రితో, రాచరికపు బాధ్యతలు స్వీకరించే ముందు నేను దేశాటన చేయదలిచాను, దీవించి పంపించండి అన్నాడు. జయదేవుడు నవ్వి, మారువేషంలో ప్రజలలో ఒకడిగా కలిసిపోయి వారి కష్టసుఖాలు తెలుసుకోవటం కోసము దేశాటన చేయటం అనేది అనాదిగా వస్తున్న ఆచారము. దేశాటన చేస్తున్నప్పుడు ప్రమాదం ఏర్పడవచ్చు. మారువేషపు దేశాటన కంటే యువరాజు హోదాలోనే దేశమంతటా తిరిగిరా అన్నాడు. విక్రముడు యువరాజునని చెప్పుకోకుండా ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్న అనుభవంతో భవిష్యత్తులో తండ్రిలాగే తాను కూడా మంచి రాజుననిపించుకుంటానని, అందుకు తగిన సమయం ఇదేనని తండ్రిని ఒప్పించి దేశాటనకు బయలుదేరాడు. విక్రముడితో పాటు మంత్రి కొడుకు వివేకవర్మ కూడా బయలుదేరాడు. ఇద్దరూ సామాన్యుల్లా వేషాలు ధరించి గుర్రాల మీద చాలా దూరంగా ఉన్న అనేక జనావాసాల్లో 1 నెల రోజుల పాటు పర్యటించారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అడగకుండానే వాళ్ళ అవసరాలు సమకూరుతున్నాయి. తన తండ్రి పాలన అద్భుతంగా ఉన్న కారణం వలనే ప్రజలు ప్రయాణీకుల పట్ల ఇంత ఆదరాభిమానాలు చూపుతున్నారని యువరాజు విక్రముడు సంతోషించాడు. మరొక నెల రోజులు గడిచాక విక్రముడు వివేకవర్మ రాజధానికి తిరుగు ప్రయాణమై సాయంకాలానికి ఒక అడవి ప్రాంతానికి చేరుకున్నారు. విక్రముడు దగ్గరలోనే ఉన్న ఒక రాతి గుట్టపైకి పోయి దూరంగా చూస్తూ, ఇక్కడికి కనుచూపు మేరలో ఏదో కట్టడం కనిపిస్తున్నది. బహుశా అది పాడుబడిన ఇల్లు గాని లేదా ఏదైనా పాతకాలపు దేవాలయమైనా కావచ్చు. ఈ రాత్రికి అక్కడే ఆగిపోదాము అన్నాడు. ఇద్దరూ కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నిజంగానే అది ఒక చిన్న దేవాలయం. ఆలయ ప్రవేశ ద్వారం తలుపులు మూసి ఉన్నాయి. ద్వారానికి ఇరువైపులా 2 అరుగులు ఉన్నాయి. వాళ్ళు గుర్రాల్ని మేతకు వదిలేసి చెరొక అరుగు మీద కూర్చున్నంతలో ఒక వంటెద్దు బండి వచ్చి ఆలయం ముందు ఆగింది. అందులో నుంచి ఆలయ పూజారి పెద్ద పళ్ళెంతో దిగాడు. పూజారి ఆలయం లోపలికి వెళ్ళి మంత్రాలు చదివి అమ్మవారికి నైవేద్యం పెట్టి బయటకు వచ్చి వాళ్ళిద్దరి వివరాలు అడిగాడు. వాళ్ళు తాము బాటసార్లుమని చెప్పగానే పూజారి వాళ్ళకేసి పరీక్షగా చూసి చిన్నగా నవ్వాడు. తర్వాత పూజారి వాళ్లతో, ఈ ఆలయంలోని అమ్మవారి పేరు చందన. ఈ చిట్టడివి ప్రాంతంలో చందన వృక్షాలు ఎక్కువ. ఈ చిట్టడివి పైన రాజగురువుల వారివే సర్వ హక్కులు. ఇక్కడి నుంచి నడిస్తే అరగంటలో మా గ్రామం చేరుకోవచ్చు. ఈ రాత్రికి మా ఇంట్లో ఉండండి. మా రాజగురువు గారి తమ్ముడు ఈ దేవాలయానికి ధర్మకర్త. నేను రాజగురువు పినతండ్రి కొడుకును. రాజనీతి శాస్త్రాన్ని చదువుకున్నాను. నాకు రాజాదరణ లభించే వరకు వేచి ఉండమని రాజగురువు ఈ పూజారి పదవి ఇచ్చాడు అన్నాడు. పూజారి కోరగా విక్రముడు వివేకవర్మ అతని వెంట గర్భగుడిలోకి వెళ్లారు. రక్తచందనం కలపలో మలచబడ్డ
చందనమాత అమ్మవారి విగ్రహము ప్రసన్నంగా ఉంది. యువరాజు మంత్రి కుమారుడు భక్తిగా నమస్కరిస్తూ కళ్ళు మూసుకున్నారు. చందనమాత భావి మహారాజుని మంత్రిని ఆశీర్వదిస్తుంది అన్న పూజారి మాటలు విని కళ్ళు తెరిసి ఆశ్చర్యంగా ఏమిటి మాట్లాడుతున్నారు అని పూజారి కేసి కోపంగా చూశారు. పూజారి తొణక్కుండా ప్రభువులు కోపగించుకోకండి, నేను రాజనీతి శాస్త్రాన్ని చదివానని చెప్పాను. రాజు కొలువులో చేరాలనుకుంటున్నాను. మీరు దేశాటనకు బయలుదేరిన యువరాజు మంత్రి కుమారుడు అని ఊహించటము నాకు పెద్ద కష్టమైనది కాదు. మీ ప్రవర్తనలో రాజసం స్పష్టంగా కనిపిస్తున్నది. పంచకళ్యాణి గుర్రాల మీద బయలుదేరిన మీరు యువరాజ ఎందుకు కాకూడదని ఊహించాను అన్నాడు. పూజారి మేధాశక్తికి విక్రముడు వివేకవర్మ అబ్బురుపడ్డారు. పూజారి వాళ్లతో వినయంగా దేశాటన ప్రధానోద్దేశం పరిశీలన, ఆ తర్వాత వాటిలోని మంచి చెడులను గ్రహించి పరిపాలనలో ఎంతవరకు అమలుపరచాలన్నది వివేకం మీద ఆధారపడి ఉంటుంది. సంప్రదాయమంటూ దేశాటన చేయాలని బయలుదేరిన మిమ్మల్ని మహారాజు గారు ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. మీకు తెలియకుండా మిమ్మల్ని ఆపదల పాలు కాకుండా రాజుగారు తగిన ఏర్పాట్లు చేసే ఉంటారు. అందుచేత మిమ్మల్ని గుర్తుపట్టినా పట్టనట్లు నటిస్తారు. స్వదేశంలో మీరెవరో నాలాగే చాలామంది మిమ్మల్ని గుర్తించి ఉంటారు అన్నాడు. విక్రముడు అవునన్నట్లుగా తల ఊపి మొదట్లో మిమ్మల్ని సామాన్య పూజారిగా భావించాను. ఇప్పుడు మీ దగ్గర నేర్చుకునే విషయాలు రాజనీతి శాస్త్రాలు చాలా ఉన్నాయనిపిస్తున్నది. నేను మంత్రి కుమారుడు వివేకవర్మ మీ గ్రామంలో కొన్ని రోజులు ఉంటాము. మాకు రాజనీతి విషయాలను గురించి అవగాహన కలిగించండి అని కోరాడు. తర్వాత బండిలో పూజారి, గుర్రాల మీద విక్రముడు వివేకవర్మ చిట్టడవిలో ప్రయాణం చేసి పూజారి ఉండే గ్రామంలోకి ప్రవేశించారు. ఇంటి ముందు పంజరంలో ఉన్న చిలుకల జంట పూజారితో పాటు లోపలికి వస్తున్న యువరాజుని మంత్రి కుమారుణ్ణి చూసి రండి రండి అని ఆహ్వానించి అమ్మగారు, గురువుగారు ఎవరినో అతిథుల్ని ఇంటికి తీసుకుని వచ్చారు అని పలకసాగాయి. మీ గురువుగారికి ఇది కొత్త అలవాటు కాదుగా. రాత్రివేళ చిట్టడవిలోని అమ్మవారి ఆలయం దగ్గర ఎవరున్నా ఇలాగే వెంట పెట్టుకుని వస్తారు. చిలుకలకి పలుకులు నేర్పారు గాని 4 ఎకరాల పొలమైనా సంపాదించడం నేర్వలేకపోయారు అంటూ పూజారి ఇల్లాలు బయటికి వచ్చింది. ఆమె విక్రముణ్ణి వివేకవర్మను చూసి కాస్తంత ఆశ్చర్యపోయి ఏదో అనుభూయేంతలో విక్రముడు, చిలుకల చేత కూడా మాట్లాడించగల గొప్ప గురువు ఈయన. వీరి వద్ద మేం కోరుకుంటున్న విద్య నేర్చుకోవటానికి వచ్చాము. ఆదరించి మీ ఇంట ఉండనివ్వాలని కోరుతున్నాము అన్నాడు. ఆ మాటలకి గురుపత్ని నవ్వి రాజగురువుకు పూజారి గారు పినతండ్రి కొడుకు. అన్నగారు తనకు కొలువిప్పిస్తాడని ఈయన గారి ఆశ. మీలాంటి శిష్యులను చేర్చుకొని చదువు చెప్పి ఉంటే ఈ పాటికి భుక్తి కోసము ఇలా పూజారిగా ఉండవలసిన అవసరం కలిగేది కాదు. రాజగురువుగా తనకు పోటీ రాగల తనను కొలువులో ఏనాటికి చేరనీయుడని తెలిసి కూడా అన్ననే నమ్ముకున్న ఈయన దగ్గర మీరేం నేర్చుకుంటారు అన్నది. రాజనీతి అన్నారు యువరాజు మంత్రి కుమారుడు ఒక్కసారే. పూజారి భార్య ఫక్కున నవ్వి రాజు తనకు నచ్చిన మనిషిని చేరదీసి పదే పదే సలహాలు అడుగుతాడు. ప్రజల రాజాశ్రయం ఉన్నవాణ్ణి చూసి అతడు గొప్పవాడనుకుని తమ శక్తి సామర్థ్యాల్ని మరచిపోయి ఉపకారం చేసి పెట్టమని ఆశ్రయిస్తారు. అప్పుడు ఆయన ప్రతిభ ఉన్న వ్యక్తిని రాజును కలవనీయకుండా మర్రి చెట్టు నీడలోని మొక్కలాగా తన నీడలోనే అణచివేస్తాడు. మర్రి చెట్టు నీడలోని ప్రతిభావంతుల్ని గుర్తించగల మహారాజును తయారు చేయగలగాలని రాజనీతి చదువుకొని రాజు కొలువు కోసము పూజారిగా మారిన ఈ పూజారి గారు మీకు చెప్పే రాజనీతి ఏమిటో మరి అన్నది. భార్య ఇలా మాట్లాడుతూ ఉంటే పూజారి చిరునవ్వుతో మౌనంగా యువరాజు వివేకవర్మల కేసి చూస్తూ ఉండిపోయాడు. విక్రముడు, దేశాటనకని బయలుదేరిన మేమెవరమో మీరు గుర్తించారని అనుకుంటున్నాను. నిజమైన ప్రతిభావంతులను గుర్తించి అభివృద్ధిలోకి తీసుకుని వచ్చేలా కొలువులోకి రప్పించడమనే ప్రయత్నమే నిజమైన దేశాటన అని నాకు తెలియచేసిన మీకు నా కృతజ్ఞతలు. పూజారి గారి వంటి గురువుల సహాయంతో రాజనీతి నేర్చుకుంటాను. రానున్న నా పరిపాలనలో వారి సలహాలు తీసుకుంటాను అన్నాడు. ఆ తర్వాత పూజారినే కాదు
అన్ని రంగాల నుంచి మేధావులని విక్రముడు స్వయంగా వెళ్ళి కలుసుకొని మరీ కొలువులోకి ఆహ్వానించి తండ్రి తర్వాత మంచి పరిపాలకుడు అనిపించుకున్నాడు. మరొక కథ పేరు కొండెగాడు. ఇది జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు మగధ దేశంలోని ఒక గ్రామంలో మాగుడు అనే క్షత్రియ కుమారుడిగా జన్మించాడు. ఆ గ్రామంలో 50 గడప ఉండేది. 50 ఇళ్ల మగవాళ్ళు రచ్చపట్టులో సమావేశమైతూ ఉండేవాళ్ళు. ఈ గ్రామస్తులు నీతి నియమాలు లేనివాళ్ళు. దొంగతనాలు, హత్యలు చేసి లంచాలతో గ్రామాధికారుల నోర్లు మూస్తుండేవాళ్ళు. ఈ రచ్చపట్టుకు ఆలనాపాలన లేదు. చెత్త చెదారము ఉండేది. ఇది చూసి మాగుడు తన కోసమని కొద్దిమేర శుభ్రం చేసుకున్నాడు. కానీ ఆ ప్రదేశాన్ని మిగిలిన వారిలో ఎవరో కాజేసి స్వంతం చేసుకున్నారు. మాగుడు మరొక జాగా శుభ్రం చేసుకున్నాడు. దాన్ని కూడా ఇంకెవరో ఆక్రమించుకున్నారు. ఈ విధంగా మాగుడు ఓపికతో రచ్చపట్టంతా శుభ్రం చేశాడు. ఆ తర్వాత అక్కడ నీడగా ఉండేటందుకు ఒక పందిరి వేశాడు. ఇందువలన గ్రామస్తులందరికీ చాలా సుఖం చేకూరింది. మాగుడి ప్రవర్తన 50 ఇళ్ల మగవారిని ఆకర్షించింది. వారంతా అతని నాయకత్వం ఆమోదించి గ్రామ సేవలో నిమగ్నులయ్యారు. అందరూ కలిసి సమావేశాల కోసము ఒక పెద్ద మందిరం నిర్మించి తాగేటందుకు నీరు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అది మొదలు వారు మాగుడి వద్ద పంచశీలాలు నేర్చుకొని సద్వర్తనులై మెలగసాగారు. వారు రోజు రహదారులు చదును చేసేవాళ్ళు. వచ్చే పోయే రథాలకు అడ్డంగా ఉండే చెట్ల కొమ్మలను నరికేవారు. గుంటలు పూడ్చేవాళ్ళు, చెరువులు తవ్వేవాళ్ళు. తేమ ప్రదేశాల మధ్యగా నడిచేందుకు ఎత్తైన కట్టలు వేసేవారు. వారికి మాగుడు మార్గదర్శి, నాయకుడు అయ్యాడు. ఆ ఊరికి ఒక గ్రామాధికారి ఉన్నాడు. ఊళ్ళో ఉండే యువకులంతా జూదరులుగా, హంతకులుగా నీతిమాలి ప్రవర్తిస్తూ ఉన్నంతకాలంలో ఈ అధికారి సందు దొరికినప్పుడల్లా లంచాలు లాగి లంచాలు ఇవ్వని వారికి జరిమానాలు వేసి పుష్కలంగా సంపాదించాడు. కానీ ఊరి కుర్రవాళ్లకు మాగుడు నాయకుడై వారు సన్మార్గం అవలంబించిన నాటి నుంచి గ్రామాధికారి సంపాదన సన్నగిల్లింది. అందుచేత ఆ అధికారి రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, మా గ్రామంలో అరాజకం బలిసిపోయింది. మాగుడనేవాడి ప్రభావం చేత ఊళ్ళో ఉన్న యువకులందరూ అస్తమానము కర్రలు, గండ్రగొడ్డళ్ళు, పలుగులు పట్టుకుని తిరుగుతున్నారు. ఏ రహదారి మీద చూసినా వీళ్ల మూలంగా ప్రజలకు చెప్పరాని ఉపద్రవం వచ్చి పడింది. ఏలిన వారికి విన్నవించటం నా విధి, పైన తమరి చిత్తం అని ఫిర్యాదు చేశాడు. విషయం ఏమిటో తెలుసుకొని అధికారి చెప్పింది నిజమైతే గ్రామస్తులందరినీ బంధించి తెమ్మని రాజు గ్రామాధికారి వెంట తగినంతమంది సైనిక భటుల్ని పంపించాడు. వారు గ్రామంలోకి రాకముందే మాగుడు, అతని అనుచరులు వారికి రహదారిపైన కనిపించారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ కర్రో, పలుగో, గొడ్డలో ఉన్నది. మారు మాట లేకుండా సైనిక భటులు వారందరినీ పట్టుకొని బెడరెక్కలు విరిచికట్టి రాజుగారి ఎదుట హాజరు పెట్టారు. రాజు వాళ్ళని వాళ్ళ చేతుల్లో గల ఆయుధాల్ని చూసి వాటిని వాళ్ళ గ్రామ సేవకు వినియోగిస్తున్నారని గ్రహించలేక గ్రామాధికారి చేసిన ఫిర్యాదు రుజువైనట్లే ఎంచాడు. ఆయన వారిని విచారించకుండానే ఏనుగు పాదాల కింద ఈ దుర్మార్గులందరినీ తొక్కించి చంపించండి అని ఉత్తర్వు ఇచ్చాడు. మాగుణ్ణి, అతని అనుచరుల్ని తొక్కించటానికి గాను పట్టపుటేనుగును ఆయత్తం చేసి తెచ్చారు. అది వారికి కొంత దూరంలో ఆగి బెదిరిన దానిలాగా వెనక్కు తిరిగి పారిపోయింది. మరొక ఏనుగును తెచ్చారు. అది అలాగే పారిపోయింది. ఈ వార్త రాజుకు అందింది. మూఢుడైన ఆ రాజు వాళ్ళ శరీరాల మీద తాయెత్తులు, రక్షరేకులు ఉండుంటాయి. అందుకే ఏనుగులు వాళ్ళని సమీపించలేకపోయాయి. వాళ్ళని జాగ్రత్తగా పరీక్షించి అటువంటివి ఏమైనా ఉంటే విప్పి అవతల పారేసి మళ్ళీ ఏనుగుల్ని పంపించండి అని భటులను ఆజ్ఞాపించాడు. కానీ ఎవరి ఒంటి మీద కూడా ఒక్క తాయెత్తు లేదు. ఈ సంగతి విని రాజు, ముద్దాయిల్ని నా వద్దకు పంపండి అన్నాడు. మాగుడు మొదలుగా గల 50 మంది రాజు ఎదుట హాజరయ్యారు. ఏనుగులు మిమ్మల్ని తొక్కటానికి ఎందుకు భయపడ్డాయి? మీరేదో మంత్రాలు చదువుతూ ఉండి ఉంటారు. నిజమేనా? మీకేమైనా మంత్రాలు వచ్చునా అని రాజు వారిని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు మాగుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు.
మీరన్నది నిజమే మహారాజా. మా దగ్గర గొప్ప మంత్రం ఉన్నది. దాన్ని మించిన మంత్రము ప్రపంచంలో మరి లేదు అన్నాడు. ఏమిటా మంత్రం అని రాజు ఆత్రంగా అడిగాడు. మాలో ఒక్కరు కూడా జీవహింస చేయరు. ఒకరివ్వని వస్తువును తీసుకోరు. తప్పుడు ప్రవర్తనలకు దిగరు. అబద్ధాలాడరు. మేమెవరము మత్తు కలిగించే పదార్థాలు తాగము. మేము జీవులను ప్రేమిస్తాము. భూతదయ ఆచరిస్తాము. మేము దానాలు చేస్తాము. దారులు బాగు చేస్తాము. చెరువులు తవ్వుతాము. సత్రాలు కడతాము. ఇదే మా దగ్గర ఉండే మంత్రము. ఇదే మా బలము అన్నాడు మాఘుడు. రాజు ఇది విని నివ్వెరపోయి, ఇదేమిటి, మీరు దారులు కాస్తారని, మీ దగ్గర ఉండే ఆయుధాలతో ప్రజలను భయపెట్టి డబ్బు దోచుకుంటారని విన్నానే, అవేమి నిజం కాదా అన్నాడు. మీరు ఇతరులు చెప్పినది విని నమ్మారు గాని నిజానిజాలు విచారించలేదు అన్నాడు మాఘుడు. మీరు ఆ ఆయుధాలతో మా భటులకు దొరికారు. అందుచేత విచారించటము అనవసరమనిపించింది అన్నాడు రాజు. అవి మేము వినియోగించే సాధనాలు. రహదారుల పక్కన ఉండే చెట్ల కొమ్మలు దారికడ్డంగా ఉంటే గొడ్డలతో నరుకుతాము. చెరువులు తవ్వటానికి, దారులు వేయటానికి, సత్రాలు కట్టడానికి అవసరమైన పరికరాలు మా వెంట ఉంటాయి అన్నాడు మాఘుడు. ఇంత అయ్యాక రాజు వారిని గురించి సరి అయిన విచారణ జరిపి నిజం తెలుసుకున్నాడు. గ్రామాధికారి చేసిన ఆరోపణ అబద్ధమని రుజువైంది. ఆ అధికారి ఎన్నో ఏళ్లుగా లంచాలు పట్టి సంపాదించిన సొత్తునంతటినీ రాజు ఈ యువకుల పరం చేస్తూ, ఇక నుంచి మీ గ్రామాన్ని మీరే ఏలుకోండి, నేను వేరే అధికారిని నియమించును అన్నాడు. వారిని తొక్కించడానికి తెప్పించిన పట్టపుటేనుగును కూడా ఆయన గ్రామస్తులకి కానుకగా ఇచ్చి పంపించేశాడు. మరొక చిన్న కథ పేరు వీరముష్టి. బుద్ధవరం అనే ఒక చిన్న పట్టణంలో నారన్న అనే మంచి మాటకారి బిచ్చగాడు ఉండేవాడు. వాడు బిచ్చం కోసం తిరిగే వీధుల్లో ఒకచోట పెద్ద వడ్డీ వ్యాపారి ఉండేవాడు. నారన్నకి మామూలు ఇళ్లల్లో బిచ్చం సులువుగా దొరికినా అది వాడి రోజువారీ తిండికి సరిపోయేది కాదు. వడ్డీ వ్యాపారి నుంచైతే ఏదో కొంత భారీగా డబ్బు ముడుతుందని వాడి ఆశ. కానీ వడ్డీ వ్యాపారి భవనద్వారం దగ్గర ఉండే కాపలావాడు నారన్న అటుకేసి 4 అడుగులు వేయగానే పొమ్మంటూ కసురుకునేవాడు. వడ్డీ వ్యాపారి కంటబడటం ఎలాగా అని వాడు బాగా ఆలోచించి, ఒకనాడు వ్యాపారి ఇంటి కాపలావాడు కొంచెం దూరంలో ఎవరితోనో మాట్లాడుతూ ఉండగా ధైర్యం చేసి ద్వారం గుండా లోపలికి ప్రవేశించి, అయ్యా, వడ్డీ వ్యాపారి దాతగారు అంటూ కేకపెట్టాడు. నారన్న అలా భవనంలోకి రావటము, ఆ కేకలు విని వ్యాపారి పనివాళ్లు వాణ్ణి బయటకు నెట్టేటందుకు ప్రయత్నించారు. అయితే వాడు మరింతగా కేకలు పెట్టడం ప్రారంభించాడు. భవనం పైగదిలో వడ్డీ లెక్కలు చూసుకుంటున్న వ్యాపారి క్రిందకు దిగి వచ్చి గొడవకి కారణం అడిగి తెలుసుకుని నారన్నకి 5 రూపాయలు ఇస్తూ, ఒరే, నీదేదో వీరముష్టిలా ఉంది. ముష్టి అడిగే పద్ధతి ఇది కాదు. నువ్వింత గొడవ చేయకపోతే 5 కాదు 10 రూపాయలు ఇచ్చి ఉండేవాణ్ణి అన్నాడు. నారన్న డబ్బును జోలెలో వేసుకుని వడ్డీ వ్యాపారితో, అయ్యా, ఇంతవరకు ఒళ్ళు హూనమయ్యేలా మీ పనివాళ్లు వడ్డించింది చాలు. అయినా మీ వృత్తి వడ్డీ వ్యాపారం. అదెలా చేయాలో మీకు నేను సలహా ఇవ్వలేదు. నేను వృత్తి బిచ్చగాణ్ణి. నాకు బిచ్చం ఎలా ఎత్తాలన్న దాని గురించి సలహాలు ఇవ్వకండి అంటూ అక్కడి నుంచి వెనుతిరిగాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.